ఏపీలో పోలింగ్ మర్నాడు కూడా రాజకీయ పార్టీల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం కొత్త గణేశునిపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీకి చెందిన వాహనాలు బైకులు ధ్వంసమయ్యాయి. గత రాత్రి ఇళ్లపై కూడా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. కొత్త గణేశునిపాడు చేరుకున్న ఎమ్మెల్యే కాసు మహేష్, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ బాధితుల్ని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడంతో గుళ్ళో తలదాచుకున్నామంటున్నారు మహిళలు. తమ బాధలు చెప్పుకుంటూ నేతల ముందు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీలో పోలింగ్ మర్నాడు కూడా రాజకీయ పార్టీల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం కొత్త గణేశునిపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీకి చెందిన వాహనాలు బైకులు ధ్వంసమయ్యాయి. గత రాత్రి ఇళ్లపై కూడా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనతో ఉన్నారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. కొత్త గణేశునిపాడు చేరుకున్న ఎమ్మెల్యే కాసు మహేష్, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ బాధితుల్ని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడంతో గుళ్ళో తలదాచుకున్నామంటున్నారు మహిళలు. తమ బాధలు చెప్పుకుంటూ నేతల ముందు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీలో పోలింగ్ మర్నాడు కూడా రాజకీయ పార్టీల మధ్య దాడులు ప్రతిదాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ పిడుగురాళ్ల మండలం కొత్త గణేశునిపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ని. వైసీపీకి చెందిన వాహనాలు బైకులు ధ్వంసమయ్యాయి. గత రాత్రి ఇళ్లపై కూడా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, సుమా, ఈ పాత గణేశునిపాడులో కూడా ఇప్పుడు కొత్త గణేశునిపాడు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నిన్న అర్ధరాత్రి కూడా ఒక్కసారిగా కూడా దాడి జరిగింది. అటు వైసీపీ కార్యకర్తల మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద, గ్రామస్తుల మీద దాడి జరిగింది. అయితే టీడీపీ వాళ్ళకి అటు వైసీపీ వర్గాల మధ్య కూడా నిన్న హోరాహోరీగా అయితే మాత్రం నిన్న గొడవలు జరిగినాయి. ఆ క్రమంలోనే నిన్న చాలా వరకు ఇల్లు చాలా వరకు ధ్వంసం చేశారు. దీంతో ఈ రోజు ఉదయం కూడా వాళ్ళని ప్రకటించడానికి అనిల్ కుమార్ యాదవ్ అటు కాసు మహేశ్వరి కూడా రావడం జరిగింది. అయితే ఆ పరిస్థితి నేపథ్యంలో కూడా అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్కడి నుంచి కూడా టీడీపీ కార్యకర్త చుట్టూ మొత్తం మోహరించారు. అంటే లోపలికి వెళ్ళనీయకుండా కొంచెం అడ్డుకున్నారు. దీంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ లోపలికి బాధితులను పరామర్శించేందుకు కూడా లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కూడా దాడిగా పాల్పడేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో కూడా పోలీసులు అందరం చేపట్టిన పరిస్థితి మాత్రం నెలకొని ఉంది. అయితే ఇప్పటికీ ఆ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మాత్రం మేము అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం అంతా కూడా ఆ గుళ్ళలను మేము తలదాచుకున్నామని చెప్పేసి నేను చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం చూసినట్టయితే మాత్రం ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాల్సిన. థ్యాంక్ యూ నాగరాజు. ఏపీలో పోలింగ్ మర్నాడు కూడా రాజకీయ పార్టీల మధ్య ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం కొత్త గణేశునిపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీకి చెందిన వాహనాలు బైకులు ధ్వంసమయ్యాయి. గత రాత్రి ఇళ్లపై కూడా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. మనం చూస్తున్నాం. వాహనాలు ధ్వంసమైన విజువల్స్ ని టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొత్త గణేశునిపాడు చేరుకున్న ఎమ్మెల్యే కాసు మహేష్, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ బాధితుల్ని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడంతో గుళ్ళో తలదాచుకున్నామంటున్నారు మహిళలు. తమ బాధలు చెప్పుకుంటూ నేతల ముందు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.